జగన్ హయాంలో పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకత్వం ఆకాశమే హద్దనట్టుగా సాగింది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి పెత్తనం ఇష్టారాజ్యంగా సాగింది. అడ్డు అదుపు లేకుండా పెద్దిరెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారు. అధికారం అండతో అధికారులను గుప్పిట పెట్టుకుని వింటారని ప్రభుత్వ భూమి, అటవీ భూమి, ప్రైవేటు భూములను తేడా లేకుండా పెద్దిరెడ్డి కబ్జాల పర్వం కొనసాగింది అన్న ఆరోపణలున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ అత్యంత ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే పుంగనూరులో మాత్రం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చావు తప్పి కన్నులొట్టపోయిన చందాన విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తన కబ్జాల వ్యవహారం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. కూటమి సర్కార్ అధికార పగ్గాలు అందుకున్న వెంటనే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసులో కూడా పెద్దిరెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అన్నమయ్య జిల్లా మదనపల్లి శివార్లోని బీకేపల్లి సర్వే నెంబర్ 552లో ప్రభుత్వ భూమి మొత్తం 10.05 ఎకరాల భూమితో కొంత భాగం మాజీ సైనికుడికి కేటాయించారు. ఈ భూమిలో పెద్దిరెడ్డి 1.35 ఎకరాలు భూమి నుంచి కబ్జా చేశారు. 552/7 సర్వే నెంబర్లో 3.40 ఎకరాలు, 552-8లో 0.50 ఎకరాలు భూమి పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత మాజీ సైనికుడు కుటుంబం నుంచి కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇందులో బైపాస్ రోడ్లు, ఫ్లైఓవర్కు 18 సెంట్లు పోయింది. 552-7 ఆనుకుని ఉన్న 552-1లోని 1.35 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారని రెవెన్యూ అధికారులు తేల్చారు. మదనపల్లి సర్వేయర్ రెడ్డి శేఖర్ రెడ్డి, ఆర్ఐ భరత్ రెడ్డి హద్దులు గీసి ఆక్రమణలు తొలగించి 1.35 ఎకరాల ప్రభుత్వ భూమిగా తేల్చారు. ఆ భూమిని పెద్దిరెడ్డి ఆధీనం నుంచి స్వాధీనం చేసుకున్నారు.